25 and 26 ఆఫ్ సీజన్. 25 రోజు వెయిట్ వచ్చేసి 74.66 రోజు 74. పొద్దుగా లేవగానే కడుపు ఖాళీ అవుతుంది, తింటే అని బయటకు రానండి. లేవగానే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ అది లంచ్ చేసి చికెన్ రైస్ తిని సీదా జిమ్ పోయి ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. చెస్ట్ వర్కౌట్ అనమాట. మొత్తం సూపర్ సెట్స్ కాదు, గెయిన్ సెట్. చెస్ట్ మొత్తం ఒక 4 వేరియేషన్స్ అయితే చేసిన. The next day 26 రోజు సేమ్ పొద్దుగా లేవగానే ఫేవరెట్ ఓట్ షేక్ తోటి అయితే డే అయితే స్టార్ట్ చేసిన. అలాగే సీదా జిమ్ అయితే పోయినా. ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. డ్రింక్ లో ప్రీ వర్కౌట్ తీసుకుంది ఆయన. ఉంటది. మీరైతే ఇట్లా ట్రై చేయకండి. ప్రీ వర్కౌట్లు కొన్ని సంవత్సరాల నుండి ఇస్తున్నాం, మనకైతే ఎట్లాంటి ఇష్యూ లేదు. ఈ రోజు వర్కౌట్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్ అనమాట. లాట్ పుల్ డౌన్, బెంట్ ఓవర్ రోస్, అట్లానే సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి డెడ్ లిఫ్ట్స్ అయితే కొట్టి. డెడ్ లిఫ్ట్ లల్లా టాప్ సెట్ వచ్చేసి 150 kgs అనమాట. ఇంకా కొట్టలేదు. ఇంకా మళ్ళీ వర్కౌట్ అయిపోగానే క్రియాటిన్ అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరిన. వచ్చేదానిలో సూపర్ మార్కెట్ నుంచి 8 కోక్స్ ప్లస్ చీజ్ అయితే తీసుకున్నా. పోస్ట్ వర్కౌట్ లో మన ఫేవరెట్ మీల్ చీజ్ ఆమ్లెట్ ప్లస్ చికెన్ రైస్. తిన్న తర్వాత హెయిర్ కేర్ రొటీన్ లో మన నెత్తికి అయితే పెట్టుకుని ఒక అర్ధగంట కూర్చొని స్నానం చేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేసి